సాధారణంగా మనం ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం. ఇది ఎవరైనా కావచ్చు, ఏ రంగమైనా కావచ్చు. ఎందుకని చెప్పాల్సి వస్తుంది అంటే, జనరల్గా మనం మాట్లాడుకుంటే ఒక స్టూడెంట్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయ్యాను అనే దాని గురించి ఆలోచించుకుంటాడు. వచ్చే ఎగ్జామ్లోనో లేకపోతే వచ్చే సెమిస్టర్లోనో ఖచ్చితంగా ఇవి పాస్ అవ్వాలి అని దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ చేసుకుంటాడు. అలాగే స్పోర్ట్స్ విషయంలో కూడా ఈ మ్యాచ్ ఓడిపోయాము అంటే ఎందుకు ఓడిపోయాము అనేటువంటి కారణాలు ఎత్తుక్కుంటారు. బ్యాటింగ్ ఫెయిల్యూరా, బౌలింగ్ ఫెయిల్యూరా, ఫీల్డింగ్ ఫెయిల్యూరా, అసలు ఎక్కడ ఏ తప్పు జరిగింది. అలాగే ఇతర ఆటలు కూడా ఏవైనా కావచ్చు, నాట్ ఓన్లీ ఇన్ క్రికెట్, అదర్ బ్యాడ్మింటన్ కావచ్చు, చెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏ రంగంలోనైనా ఇది కామన్గా ఉంటుంది. అయితే ఇక్కడ నాకు ఒక్కటి అర్థం కాని విషయం ఏంటంటే, ఇది రాజకీయ రంగంలో కూడా ఇదే ఉంటుంది. ఎందుకని అంటే చూస్తే 2019లో ఓడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోయాడు అనేటువంటి దాని మీద ఫోకస్ చేయటం, దానికి తగ్గట్టుగానే ఎక్కడ ఓట్లు చీలుతున్నాయి అనే దాని మీద ఫోకస్ చేసి ఆ ఓట్ని కన్సాలిడేట్ చేసుకోగలిగాడు. కానీ 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ దిశగా అడుగులు వేయట్లేదేమో అని అనిపిస్తుంది. ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఒక్కసారి పరిశీలించినట్లయితే దాదాపుగా ఓటమి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదు. మరలా పార్టీ పునర్నిర్మాణం కావచ్చు, వచ్చే ఎన్నికలు 2029లో వచ్చేటువంటి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కావచ్చు, చెయ్యాల్సినటువంటి పనులేవి చెయ్యట్లేదు, ఓటమి నుంచి ఏమీ నేర్చుకోలేదని అనిపిస్తుంది. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అంటే 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తలుగా పనిచేసింది ఐపాక్ టీం. సో 2019లో అధికారంలోకి వచ్చారు, బాగానే ఉంది. మరలా 2024కి కూడా ఐపాక్ టీంనే కొనసాగించారు. 2024లో ఓడిపోయారు. సో మరలా ఇప్పుడు అదే ఐపాక్ టీంకి బాధ్యతలు అప్పగించడం, ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మొదటి తప్పు. అంటే మీరు ఇక్కడ అనొచ్చు, 2019లో అధికారంలోకి తీసుకొచ్చారు కదా, ఏదో ఒకసారి ఓడిపోయినంత మాత్రాన టీంని పక్కన పెట్టాలా అని. నేను దాని గురించి మాట్లాడట్లా. ఎందుకని మరలా ఐపాక్ టీంకి ఇవ్వటం తప్పు అని చెప్పి అంటున్నానంటే, 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంటుంది అనేది ప్రజలకు తెలియదు. వన్స్ సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంటుంది, ఏం చేయగలుగుతాడు, ఎలా చేస్తాడు అనేది ఆల్రెడీ అందరూ చూసేశారు. అండ్ అలాగే 2019లో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత ఐపాక్ టీంని పక్కన పెట్టి ఉండాల్సింది. పక్కన పెట్టేసి మరలా 2024లో అధికారంలోకి ఎన్నికలకు ముందు ఐపాక్ టీంతో కలిసి వర్క్ చేసుకుని ఉండాల్సింది. అప్పుడు వేరేలా ఉండేది. కానీ ప్యారలల్గా సింపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బహిరంగంగా చెప్పుకునేటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఈక్వల్ టు ఐపాక్ టీం. ఐపాక్ టీం ఏది చెప్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పై స్థాయిలో ఉన్నటువంటి నేతల దగ్గర నుంచి క్రింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల వరకు అందరూ తూచా తప్పకుండా అది పాటించి తీరాల్సిందే. అది ప్రజలతో సమన్వయం చేసుకునేటువంటి అంశం కావచ్చు, లేదంటే స్ట్రాటజీస్ కావచ్చు, సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అందరూ ఎవరైనా సరే ఐపాక్ ఆదేశాలు పాటించాల్సిందే. ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఉన్నటువంటి ఆదేశాలు. ఆ కారణం చేతే ఐపాక్ టీం తమకు ఏమాత్రం అనుభవం లేనటువంటి రంగాల్లో కూడా ఏళ్ళు పెట్టి అనవసరంగా పరిపాలనా వ్యవహారాల మొత్తం అస్తవ్యస్తంగా అయిపోవటం, చివరికి నాయకులకి ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి కనెక్షన్ కూడా తెగిపోయేటువంటి పరిస్థితి రావటం. సో దీని అంతటికీ కారణం వాళ్ళ అనుభవరాహిత్యం అనేది వైసీపీ నేతలే బహాటంగా చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. సో ఇది మొదటి తప్పు. ఎందుకు మరలా అదే టీంని తీసుకొచ్చి ఇప్పుడు బాధ్యతలు అప్పగించడం అనేది. ఇక రెండోది, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న గత 5 సంవత్సరాల్లో చాలా సంస్థల దగ్గర నుంచి సర్వేలు చేయించుకున్నారు. ఏంటి, ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ఎవరు ఎలా పనిచేస్తున్నారు, ఏ ఎంపీ పనితీరు ఎలా ఉంది, ఏ మినిస్టర్ పనితీరు ఎలా ఉంది, వాళ్ళ మీద ప్రభుత్వ వ్యతిరేకత వాళ్ళ మీద ప్రజల నుంచి వ్యతిరేకత ఏ విధంగా, ఇవన్నీ చేయించుకున్నారు.
సో అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఈయన చేపించుకున్నటువంటి సర్వేలన్నీ చేసింది ఎవరు అంటే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నేతకు సంబంధించినటువంటి సర్వే సంస్థలు. సో మీరు సర్వేలు చేపించుకుంటాం తప్పు కాదు, రిపోర్ట్లు తెప్పించుకోవాలి, దాని మీద వర్కౌట్ చేయాలి, కరెక్టే, మంచి నిర్ణయం. కానీ అది ఎవరికి బాధ్యత అప్పగిస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మనకి భజన చేస్తారో, భజన బృందం, తానా అంటే తందానా అనేటువంటి ఒక భజన బృందం ఉంటుంది. మనం ఏం చేసినా సరే వాళ్ళు మనకే సపోర్ట్ చేస్తారు. అది తప్పు అయితే తప్పని చెప్పరు, రైట్ అయితే రైట్ అని చెప్పరు. అన్నిటికీ ఒకటే ఆన్సర్, అన్నా నువ్వు సూపర్, అన్నా నువ్వు తోపు, అన్నా నువ్వు తురుము, ఇదే ఉంటుంది. సో ఇలాంటి భజన బృందానికి ఆ సర్వే అప్పచెప్పటం. ఎందుకంటే సర్వేలు ఎప్పుడూ కూడా పారదర్శకమైనటువంటి సంస్థలకు అప్పగించాలి. అంటే ఏది నిజం ఏది అబద్ధం ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టి మొహాన చెప్పగలిగేటువంటి సంస్థలకి ఈ సర్వేలు అప్పగించాలి. దానివల్ల ఏమవుతుంది అంటే ఎవరి మీద ఏ స్థాయిలో ఏ వర్గానికి ఎలాంటి వ్యతిరేకత ఉంది అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ భజన బృందానికి అప్పగించడం వల్ల జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చినటువంటి రిపోర్ట్లన్నీ తప్పుడు రిపోర్ట్లు వచ్చినాయి. 100% డౌట్ ఏం లేదు. వచ్చిన రిపోర్ట్లన్నీ ఎలా వచ్చినాయి? ఆ ఎమ్మెల్యే మీద నెగిటివ్ ఉంది, ఈ ఎమ్మెల్యే మీద నెగిటివ్ ఉంది, ఈ ఎమ్మెల్యేని ప్రజలు వద్దనుకుంటున్నారు, ఈ ఎమ్మెల్యేని ప్రజలు తిరస్కరిస్తున్నారు. సరే ఓకే, వీటన్నిటికీ కారణం ఏంటి? ఎందుకు తిరస్కరిస్తున్నారు? కేవలం ఎమ్మెల్యేలనే తిరస్కరిస్తున్నారా? ఈ ప్రభుత్వాన్నే తిరస్కరిస్తున్నారా? ఈ పరిపాలనని తిరస్కరిస్తున్నారా? ప్రజా వ్యతిరేకత దేని మీద ఉంది? వ్యక్తుల మీద ఉందా, వ్యవస్థ మీద ఉందా అనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది జగన్మోహన్ రెడ్డికి ఇవ్వటంలో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అవటం కాదు, దాచిపెట్టేసి అబద్ధాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ప్రొజెక్ట్ చేశారు. సో దాని ఫలితం ఎన్నికల సమయానికి ఇక్కడ వాళ్ళని అక్కడికి, అక్కడ వాళ్ళని ఇంకో చోటకి, అక్కడ వాళ్ళని ఇంకో చోటకి, అన్ని మార్పులు చేర్పులే జరిగినాయి తప్ప స్వచ్ఛంగా ఎవరు ఎక్కడ గెలుస్తారు, అసలు లోపాలు ఏంటి, ఎలా సరిదిద్దాలనే దాని మీద ఫోకస్ చేయలే. లక్షల కోట్ల రూపాయలు బటన్లు నొక్కి జమ చేశాము, అది చూసి జనం ఓట్లేస్తారనే ఫీల్ అయ్యారు. కేవలం జగన్ను చూసి మాత్రమే ఓట్లేస్తారు, స్థానికంగా ఉన్నటువంటి క్యాండిడేట్ని చూసి కాదు అని చెప్పి ఫీల్ అయ్యారు. సో దాని ఫలితమే ఈరోజు కనిపించినటువంటి రిజల్ట్. ఒక చోట వ్యతిరేకించబడినటువంటి వ్యక్తి మరొక చోట ఎలా గెలుస్తాడు? ఆటోమేటిక్గా అక్కడ ప్రజలకు తెలియదా? అక్కడ వ్యక్తిని పీకేసి ఇక్కడ పెడుతున్నారు అంటే అక్కడ పనికిరాడనే ఇక్కడికి తీసుకొచ్చాడు అనేది ప్రజలు గమనిస్తూనే ఉంటారుగా. అంటే ఇండైరెక్ట్గా ఈ వ్యక్తి ఒక చల్లని కాసు అని చెప్పి జగనే చెప్పాడు. సో ఇదే జరిగింది. ఇది రెండో తప్పు. సో అదే తప్పు మరలా చేస్తున్నాడు. ఏంటంటే మరలా అదే నాయకుడికి, అదే భజన బృందానికి మరలా బాధ్యతలు అప్పగించడం. సో ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ఇక మూడవది డిస్కనెక్టివిటీ. దేంతో డిస్కనెక్ట్ అయ్యారు అంటే ప్రజలతోటి, పార్టీ కార్యకర్తలతోటి జగన్మోహన్ రెడ్డి డిస్కనెక్ట్ అవ్వటం. ఎందుకని అంటే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా కార్యకర్తలను విస్మరించేశారు. ఐప్యాక్ చెప్పిందో మరొకో ప్యాక్ చెప్పిందో నాకైతే తెలియదు, కానీ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అనే వాటిని తీసుకొచ్చి వాటినే నమ్ముకున్నారు. ప్రజలతో నేరుగా వాలంటీర్లని అనుసంధానం చేస్తున్నాం. ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ లేదా 100 ఇళ్లకి ఒక వాలంటీర్. సో దీనివల్ల ఏమవుతుంది? ఆ 50 ఇళ్లకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది, ఈ 100 ఇళ్లకు సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయగలమో అది చేయొచ్చు. సో కార్యకర్తలతో మనకు సంబంధం లేదు, నేరుగా ప్రభుత్వం నుంచి వాలంటీర్లు అనేటువంటి ఒక వారధి ద్వారా ప్రజలతోటి మనం డైరెక్ట్ కనెక్ట్ అయ్యి ఉన్నాం. సో ఈ మధ్యలో కార్యకర్తతో పనే ఉంది, మనం ఏది కావాలన్నా వాలంటీర్లతో జరిపించేయచ్చు అని చెప్పి ఫీల్ అయ్యారు. సో దీని ఫలితమే స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు కూడా లోకల్గా ఉండేటువంటి కార్యకర్తలను మర్చిపోయి వాలంటీర్లతోటి పనులు చేయించుకుంటాం మొదలుపెట్టారు. అది ఇది ఇంకొకటి. దీని ఫలితం కార్యకర్తలకి కడుపు మండి పార్టీ తరపున పనిచేయటం మానేశారు. దాంతో అది కాకుండా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి కూడా కలిసేటువంటి అవకాశం కార్యకర్తలకు లభించాల. అంతకుముందు విచ్చలవిడిగా ఎవరెళ్ళినా సరే సెల్ఫీలు ఫోటోలు దిగేటువంటి జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ అధినేత, తమ ప్రియతమ నేత
కనీసం ఆ గేటు దగ్గరకు కూడా రానివ్వనటువంటి పరిస్థితుల్లో చాలామంది మానసికంగా బాధపడినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అసలు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకే ఎంట్రీ లేదు, ఇంకా కార్యకర్తల పరిస్థితి ఏం చెబుతాం, అది వేరే విషయం అనుకోండి, దాన్ని పక్కన పెడితే. సో ఆటోమేటిక్గా కార్యకర్త అనేటువంటి వ్యక్తి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కావచ్చు, పార్టీతో కావచ్చు డిస్కనెక్ట్ అయిపోయాడు. ఇది చిన్న విషయం కాదు. ఎందుకని అంటే ఏ పార్టీకైనా సరే పునాది కార్యకర్తలే. పార్టీ బలంగా నిలబడాలన్నా, గెలవాలన్నా అన్నిటికీ కార్యకర్తలే మూలం. వాళ్ళు లేకపోతే ఏ పార్టీ కూడా నిలబడదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు. ఎందుకు ఈయన గురించి చెప్పాల్సి వస్తుంది అంటే, చాలామంది ఇప్పుడు వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. ఈరోజు తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇలాంటిదే ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో రామదండు అని చెప్పి ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు ఆయనకంటూ ప్రత్యేకంగా. దాని ఫలితం ఎలా ఉంది అనేది అప్పటి వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఇప్పటి ఫలితం జగన్మోహన్ రెడ్డి అదే చూస్తున్నారు. కార్యకర్తలు పార్టీకి డిటాచ్ అయిపోతే ఉండేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎలా ఎన్నికలు ఎదుర్కోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది క్లియర్గా ఇప్పుడు వైసీపీ చూస్తుంది. దీని నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోవట్లా. మేము వాళ్ళు రెడ్ బుక్ పెడితే మేము గుడ్ బుక్ పెట్టాము, గ్రీన్ బుక్ పెట్టాము, బ్లూ బుక్ పుట్టామని చెప్పుకుంటానికి తప్ప దానివల్ల కార్యకర్తల్లో ఇంకా నమ్మకం అనేది కలగట్ల. జగన్మోహన్ రెడ్డి మరలా బ్యాక్ వచ్చాడు, ఇంతకు ముందులాగా కార్యకర్తలకు విలువిస్తున్నాడు, కార్యకర్తలే ఇక పార్టీకి మూలం అనేది ఆయన గుర్తించాడనేటువంటి నమ్మకం ఈ రోజుకి కార్యకర్తల్లో కలిగించలేకపోతున్నాడు. దానికి ఏం చెయ్యాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టాలి. అది పెట్టకపోతే ఇక వచ్చేటువంటి 5 ఏళ్ళ తర్వాత 2029లో వచ్చేటువంటి ఎన్నికల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, ఇదిగో మేము రేపు చంద్రబాబు ఏదో తప్పులు చేస్తాడు, లేదా ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నటువంటి కారణంగా ప్రజలు మరలా చంద్రబాబును తిరస్కరిస్తారు, లేదా తమిళనాడులో జరుగుతుంటుంది చూడండి, 5 ఏళ్ళు వాళ్ళు 5 ఏళ్ళు వీళ్ళు, ఆ టైప్లో రొటేషన్ పద్ధతిలో నాకు అధికారం వస్తుంది, నేను తప్పితే ఇక వేరే ఆల్టర్నేటివ్ లేదు కదా అనేటువంటి ఆశల్లో బ్రతకాల్సిందే తప్ప ప్రస్తుతం అదే కనిపిస్తుంది. ఏదో మళ్ళీ మనం పోరాడదాం, గెలుద్దాం అనేటువంటి ఆలోచనలు ఉన్నట్లయితే అనిపించట్లేదు. మరి ఇదే విధంగా నిస్తేజంగా ఉంటే చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది.